ఈ విజయం చూడాలంటే ఎన్ని మెట్లు అని చెప్పండి. చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం. 20వ అధ్యాయం. విజయానికి ఒక సూత్రం ఉంటుంది, చెప్పాలి గట్టిగా. విజయానికి ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు బయట లోకస్తులు ఐఏఎస్ కొట్టాలన్నా, ఐపీఎస్ కొట్టాలన్నా, నీట్ సీటు సాధించాలన్నా టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు కదండి. విజయం మా సొంతం అంటారు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఫస్ట్ అనే మాట ఏం చెప్పండి. చైతన్య. ఏ చైతన్య? మీకు ఈ బాగా గుర్తు. దీంట్లో చేరండి. విజయం ఎవరి సొంతం? విజయానికి ఫార్ములా అని చెప్తుంటారు వాళ్ళు. విజయానికి ఒక ఫార్ములా ఉంటుంది. వాస్తవమే, లోకస్తులు చెప్పినట్టుగానే విజయానికి ఏముంటుంది చెప్పండి, ఒక ఫార్ములా ఉంటుంది. ఈ నెల దేవుడు మనకేమిస్తున్నాడు చెప్పండి? ఏమిస్తున్నాడు? అత్యధిక విజయం ఇస్తున్నాడు. మరి దానికి ఫార్ములా ఏంటో తెలుసా? చూపిస్తా చూడండి మీకు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. విజయానికి ఫార్ములా. ఈ రోజు నుంచి విజయపు బాటలో మనం నడవాలంటే విజయానికి ఫార్ములా. మొదట సూత్రం చెప్తానా, తర్వాత మెట్లు చెప్తాను. అద్భుతమైన సందేశం, ఈ వాగ్దాన సందేశం అందరం బాగా విని దీవించబడదాం. చూడండి సూత్రం, చూడండి ఫార్ములా. ఏ ఫార్ములా ఇది? ఏ ఫార్ములా? విజయానికి ఫార్ములా. చెప్పాలి గట్టిగా, రెస్పాండ్ అవ్వాలి. ఏ ఫార్ములా? చూద్దాం. చూడండి ఫార్ములా ఏంటో. 26వ వచనం, 20వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం అని నేను చదువుతున్నా, మీరు చూడండి. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి ఏ లోయ? బెరాకా అంటే ఏంటి చెప్పండి? ఏ లోయ? స్తుతి లేదా ఆశీర్వాదం లోయ. ఒక కన్నీటి లోయ ఏ లోయగా మార్చబడింది? ఆశీర్వాదపు లోయగా మార్చబడింది. ఒక యుద్ధపు లోయ ఏ లోయగా మార్చబడింది? ఆశీర్వాదపు లోయగా కారణం ఏంటో తెలుసా? వారు ఆ స్థలములో చేరి ఏం చేశారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఏం చేశారు? చెల్లించినందున. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఏం చేశారు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు ఏం చేశారు? చెల్లించారు. చెల్లించినందున యుద్ధపు లోయ కాస్త ఏ లోయగా మారింది? ఆశీర్వాదపు లోయగా మారింది. కన్నీటి లోయ కాస్త ఏ మారింది? బెరాకా లోయ, స్తుతి లోయ, ఆశీర్వాదపు లోయగా మారింది. కారణం ఏంటంటే వారు ఆ స్థలంలో చేరి ఏం చేశారు? దేవునికి విజయానికి ఫార్ములా ఏంటంటే దేవునికి మనం ఏం చెల్లించాలి? కష్టమైన, నష్టమైన, యుద్ధ భూమిలో ఉన్న, శ్రమలో ఉన్న, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి విషయంలో దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనే మాటలు మనం చూస్తాం 110 సార్లు బైబిల్లో ఆ మాట ఉంది. కానీ మీకు బాగా చెప్తాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున అనే మాట బైబిల్లో ఇక్కడే ఇంకెక్కడ లేదు. బైబిల్లో ఇక్కడే ఈ వచనంలోనే, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనంలోనే వారు ఆ స్థలములో ఏం చెల్లించారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున ఆ యుద్ధపు లోయ కాస్త ఏ లోయగా మారింది? ఆశీర్వాదపు లోయగా మారింది. ఆ కన్నీటి లోయ కాస్త ఏ లోయగా మారింది? ఆశీర్వాదపు స్తుతి లోయగా మారింది. ఆ మాట ఇక్కడే ఉందండి. ఇక్కడ ఒక్క చోటే ఉంది బైబిల్ మొత్తంలో ఈ ఒక్క చోటే ఉంది. కాబట్టి విజయానికి ఫార్ములా ఏంటంటే దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలి? చెల్లించాలి.
మనసు విప్పి, నోరు విప్పి, ప్రతిరోజు ప్రతి క్షణం, అది కష్టమైన నష్టమైన దేవునికి ప్రతి క్షణం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. అదేనండి విజయానికి సూత్రం. అదే ఈరోజు ఈ అధ్యాయాన్ని మనం స్టడీ చేయబోతున్నాం. యెహోషాపాతు రాజు యుద్ధంలో అత్యధిక విజయం వచ్చింది. ఆ యుద్ధపు లోయ కాస్త బెరాకా లోయగా మార్చబడింది. చాలా చోట్ల మనం బెరాకా బ్యాప్టిస్ట్ చర్చ్, బెరాకా ప్రార్థన మందిరం పేర్లు చూస్తాం కదా. బెరాకా అంటే ఏంటి? అర్థం ఏంటి? ఆశీర్వాదము. చెప్పాలి గట్టిగా. బెరాకా అంటే ఏంటి చెప్పండి? ఈ నెల అత్యధిక విజయంతో ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. అత్యధిక విజయంతో ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. ఏ విజయం చెప్పండి? మామూలు విజయమా? ఏ విజయం చెప్పాలి గట్టిగా. ఏ విజయమో? చదువుకుంటున్న వారు, వ్యాపారం చేసుకుంటున్న వారు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, చేతుల కష్టార్జితం ఏ పని నువ్వు ఎక్కడున్నా నివాసం చేస్తున్న వారు, ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఏ విజయం ఇవ్వబోతున్నాడు చెప్పండి? అత్యధిక విజయం ఇచ్చి మనల్ని ఏం చేయబోతున్నాడు? ఆశీర్వదించు. అయితే మనం ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతి. అది మర్చిపోవాలి. చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం. యెహోషాపాతు చూడండి, 20వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి ఎవరి మీదకి వచ్చారు? యెహోషాపాతు మీదకి వచ్చారు. ఏ రాజు మీద? ఈ రాజు పేరు ఏం పేరు? ఈ విజయాన్ని చూసిన రాజు పేరు ఏం పేరు చెప్పండి? యెహోషాపాతు రాజు. ఎంతమంది వచ్చారు తెలుసా? 10,20,000 మంది వచ్చారంట. మొత్తం 10,00,000 ఎంతమంది? 20,000 మంది వచ్చారు ఒక రాజు మీదకి. 3 వర్గాల వారు వచ్చారు. 3 వర్గాల వారు. అయితే ఆ రాజు ఏం చూశాడో తెలుసా? 3 చూశాడు. ఒకటి, ఈ అధ్యాయం మీరు చదివితే బాగుంటుంది, విడుదల చూశాడు. చెప్పండి, ఏం చూశాడు? చెప్పాలి. దేవుడి నెల విడుదల. రెండవది విజయము. చెప్పాలి. రెండవది ఏంటిది? విజయము. మూడవది విస్తారమైన ధనం. ఈ నెలలో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఏ ధనం చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఏ ధనం? మీరు గట్టిగా రెస్పాండ్ అవ్వాలి. ఎంత రెస్పాండ్ అవుతారో అంత మీకే ఆశీర్వాదం. చెప్పండి, ఏమేమి ఇవ్వబోతున్నాడు చెప్పండి. యెహోషాపాతు రాజుకు ఆ రోజు 3 ఇచ్చాడు దేవుడు. ఆ యుద్ధంలో ఏమి ఇచ్చాడు? ఒకటి విడుదల, రెండవది ఏమి ఇచ్చాడు? విజయము, మూడవది ఏమి ఇచ్చాడు? విస్తారమైన. ఆ ధనం కూర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? 3 రోజులు పట్టిందండి. చూడండి ఆ మాట, చూడండి ఆ మాట రాసేది. ఆ కొల్ల సొమ్ము 25వ వచనం చూడండి. 25వ వచనం లాస్ట్లో చూడండి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకున్నట్టుకు ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టిందంట. చూడండి, ఆ యుద్ధంలో రాజుకి, యెహోషాపాతు రాజుకి, ఆ సైన్యానికి, దేవుని బిడ్డలకి దేవుడు ఏమేమి ఇచ్చాడు? చెప్పాలి గట్టిగా. ఏమేమి ఇచ్చాడు? విడుదల. చెప్పాలి గట్టిగా. ఏమి ఇచ్చాడు? విడుదల, శత్రువు మీద విడుదల. రెండవది ఏమి ఇచ్చాడు? విజయము. మూడవది ఏమి ఇచ్చాడు? విస్తారమైన ధనం. దేవుడి నెల మీ అందరికీ వాగ్దాన పూర్వకంగా చెప్తున్న మాట, ఒకటి విడుదల, రెండవది విజయము, మూడవది ఏంటిది? విస్తారమైన ధనం ప్రభు మీ చేతిలో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నగా చెప్పాకండి. మీరు ఎంత రెస్పాండ్ అవుతారో అది ఎవరికి ఆశీర్వాదం చెప్పండి? విస్తారమైన ధనం ఇవ్వబోతుంటే కూడా చిన్నగా హల్లెలూయా అంటే నేనేం చేసేది? కానీ విని ఎరుగని రీతిలో ప్రభు ఏమేమి ఇవ్వబోతున్నాడు ఈ నెల చెప్పండి? ఒకటి విడుదల, రెండవది విజయము, మూడవది ఏంటిది? విస్తారమైన ధనం. ఎట్లిస్తాడో చూడండి. ఈ నెల మీరు ధనధాన్య సమృద్ధితో దీవించబడుదురుగాక. మీ ఇల్లు దీవించబడునుగాక. మీ కన్నీటి లోయ ఆశీర్వాదపు లోయగా మార్చబడునుగాక. మీ కన్నీటి లోయ ఆశీర్వాదపు లోయగా మార్చబడునుగాక. మీ కన్నీటి లోయ, మీ యుద్ధపు లోయ ఆశీర్వాదపు లోయగా మార్చబడునుగాక. ఆశీర్వాదాలతో నడుచుదురుగాక. అత్యధిక విజయము మీ సొంత మగునుగాక. ఈ నెల దేవుడు మీకు మనందరికీ ఆ కార్యం చేయబోతున్నాడు. చూద్దాం కొన్ని విషయాలు. అసలు యుద్ధం ఎందుకు వచ్చింది తెలుసుకోవాలిగా. యెహోషాపాతు మీదకి వీరెందుకు వచ్చారు? యుద్ధం ఎందుకు వచ్చింది? యుద్ధానికి కారణం ఏంటో చూద్దాం. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వాక్యం.
పక్కన పేజీ, ఒక పేజీ అట్ట తిప్పండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 18వ అధ్యాయము 1వ వాక్యం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఎవరితో వియ్యం పొందాడు? ఏందండి ఇది? నువ్వేమో దేవుని బిడ్డవి. దేవుని బిడ్డలు ఎవరిని చేసుకోవాలి? దేవుని బిడ్డలనే చేసుకో కదండి. విశ్వాసి ఎవరిని చేసుకోవాలి? విశ్వాసుల్నే చేసుకోవాలి. కాదు పాస్టర్ గారు, మొన్న ఒక అమ్మాయి వచ్చింది, ఆ కాబోయే భర్త పేరు షహనాజ్ అండి అని. షహనాజా? ఎవరి షహనాజా? నాకు అర్థం కాలే. పాస్టర్ గారు వాళ్ళు క్రైస్తవేతరులే. అయితే లేదు పాస్టర్ గారు, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఆ ఇంటి వాళ్ళందరినీ మార్చాలి. అబ్బా, మిషనరీ, ఏమో మిషనరీ. చూడండి, మిషనరీ ప్రణాళిక. నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఎవరిని మార్చాలంట? ఆ ఇంటి వాళ్ళందరినీ మార్చాలని ప్రభువే నాకు చూపించాడు. అబ్బా, నువ్వు మారకపోతే సరే, ఆ అబ్బాయిని చేసుకొని నువ్వు టెంపుల్కి వెళ్ళకపోతే సరే, ఆ అబ్బాయిని చేసుకొని నువ్వు మాస్క్కి వెళ్ళకపోతే సరే కదండి. యుద్ధానికి కారణం ఏంటో తెలుసా? యెహోషాపాతుకు దేవుడు ఘనత, ఐశ్వర్యము, ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత ఎవరితో వియ్యం పొందుతున్నాడు? దేవుని బిడ్డలు. విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది? క్రీస్తుకు బెలియాలతో సాంగత్యం ఎక్కడా? దేవుని బిడ్డలకు బయల్జబులతో సహవాసం ఏంటి? చాలాసార్లు క్రైస్తవ కుటుంబాలు యుద్ధాలు చూడటానికి కారణం ఏంటంటే అన్యులతో మనం ఏం పొందుతున్నాము? వియ్యం పొందుతున్నాము. దేవుడు ఎరుగని ప్రజలతో ఏం పొందుతున్నాము? సహవాసం చేస్తున్నాము. అది అసలు కారణం. యెహోషాపాతు రాజు మీదకి ఆ 3 రాజులు 10,20,000 మంది సైన్యం దండెత్తి రావడానికి కారణం ఏంటంటే అహాబుతో ఏం పొందుకున్నాడు? చెయ్యకూడని పని, దేవునికి ఇష్టం లేని పని. దేవుని బిడ్డలనే వివాహం చేసుకోవాలి. దైవ సన్నిధిలో నడిచేవారు క్రమశిక్షణతో నడుచుకోవాలి. ప్రేమ, ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో కూరుకుపోయి జీవితాలు నాశనం చేసుకోకూడదు. అవునండి. అందువల్ల యుద్ధం వచ్చింది. అయితే ఆ యుద్ధంలో దేవుడు తన ప్రజలకు ఏమిచ్చాడు చెప్పండి? ఎలాంటి విజయం చెప్పండి? అత్యధిక విజయం. ఈ నెల మన వాగ్దానం అత్యధిక విజయం. ఈ విజయానికి 6 మెట్లు. 6 మెట్లు త్వరగా చెప్తాను. చాలా గంభీరమైన విషయాలు. ఆ మాటలు మనం నేర్చుకొని చక్కగా మనం దీవించబడాలి. విజయానికి మొదటి మెట్టు, అత్యధిక విజయానికి మొదటి మెట్టు, ఏ పాట పాడాలో వారు నిర్ణయించుకున్నారు. రాసుకోండి, ఆ మాట బాగా రాసుకోండి. విజయం పొందటానికి, అత్యధిక విజయం పొందటానికి మొదటి మెట్టు ఏం చెప్పండి? ఏ పాట పాడాలో వారు ఏం చేశారు? నిర్ణయించుకున్నారు. ఏ పాట పాడాలో, ఆ మాట రాసుకోండి. ఏ పాట పాడాలో. ఆ విజయానికి మొదటి కారణం ఏంటంటే వారు ఏ పాట పాడాలో నిర్ణయించుకున్నారు. వారు పాడిన పాట ఏందో చూద్దాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని. చూడండి, వారేం పాట పాడారు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. పాట 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 పాట. యుద్ధానికి వెళ్తూ కత్తులు కటారులు కాదు వాళ్ళు పట్టుకుంది. యుద్ధానికి వెళ్తే ఏం చేశారు? బ్యాండ్ ముందు పెట్టుకొని ఏం చేశారు చెప్పండి? పాట పాడారు. ఆర్కెస్ట్రా వాళ్ళని ముందు పెట్టుకొని, బాలుని ప్రభుదాసుని ముందు పెట్టుకొని చక్కగా యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి, కృతజ్ఞత స్తుతి చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఈ పాట పాడుచు వారు యుద్ధరంగంలోకి వెళ్ళారు. ఏ పాట పాడాలో
వారు నిర్ణయించుకున్నారు కాబట్టి వారు పాడిన పాటను బట్టి దేవుడు వారికి ఏమి ఇచ్చారు చెప్పండి? అత్యధిక విజయం ఇచ్చాడు. పాట పాడాలి, పాట పాడాలి. 137వ కీర్తన చూద్దాం. ఈ పాట గురించి కొన్ని విషయాలు చెప్తా చూడండి. 137వ కీర్తన మొదటి వచనం. 137వ కీర్తన మొదటి వచనం చదవాలి, త్వరగా తీసిన వాళ్ళు. బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని చెరలోకి వెళ్ళారు ఇశ్రాయేలు. అప్పుడు సియోను జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నారంట? ఏడుస్తున్నారు. వాటి మధ్యన ఉన్న నిరవంజి చెట్లకు ఏం చేశారు? సితారాలు తగిలించాం. అచ్చట మనల్ని చెరగొన్నవారు ఏమడిగారండి? లోకస్తులు ఏమడుగుతారు? ఒక పాట పాడండి అన్నారు. మనల్ని బాధించిన వారు సియోను కీర్తనల్లో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఏం కోరారు? దేవుని బిడ్డలు ఏం పాడాలి చెప్పండి? పాటలు పాడాలి. చెప్పండి, దేవుని బిడ్డలు ఏం పాడాలి? పాటలు పాడాలి. ఎంత పాటలు పాడతామో ఈ నెల దేవుడు మనకంతా ఏమి ఇవ్వబోతున్నాడు? అత్యధిక విజయం. కొంతమంది బాగా పాడండి, బాత్రూంలోనే కాదు, బెడ్రూమ్లో కూడా పాడండి, బయటకు వచ్చినప్పుడే కాదు, ఇంట్లో పాడండి. ఎక్కడ ప్రభు మీకు నోరు తెరిస్తే అక్కడ గంభీరంగా ఏం చేయండి? మీ స్వరాలతోనే పాటలు పాడండి. 4వ వచనం. అన్యుల దేశంలో వాళ్ళు అంటున్నారు చూడండి, అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదమో చూడండి. లోకస్తులు అడుగుతున్నారు, ఒక పాట పాడండి అయ్యా. వీళ్ళు ఏమనుకుంటున్నారు? అన్యుల దేశంలో ఎక్కడున్నారు వీళ్ళు చెప్పండి? ఇశ్రాయేలు ఎక్కడున్నారు? బబులోనులో ఉన్న అన్యుల దేశంలో మనం ఎట్లా పాడదాము? మీకు ఒక మాట చెప్పమంటారా? లోకస్తులకి పాటలు లేవు. లోకస్తులకి ఏమి లేవు? పాటలు లేవు. దేవుని బిడ్డలుగా మనకి ప్రభు ఏమి ఇచ్చాడు చెప్పండి? మనసారా నోరారా ఆయన్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకనే ఇశ్రాయేలు యుద్ధ భూమిలో యుద్ధపు లోయ కాస్త ఆశీర్వాదపు లోయగా మారటానికి కారణం ఏంటో తెలుసా? వారు ఏ పాట పాడాలో వారు ఏం చేశారు? నిర్ణయించుకున్నారు. మనం పాడాల్సిన పాట ఏందో తెలుసా? ప్రభు మన నోట నించిన పాట రక్షణ పాట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏ పాట? రక్షణ పాట. ప్రభు మనల్ని ఎలా రక్షించాడు, ఎలా విడిపించాడు, ఎలా మన కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడో మనసారా నోరారా ఆనాడు ఇశ్రాయేలీయులు పాడినట్లుగా యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును అని పాటలు పాడుతూ యుద్ధ భూమిలోకి వెళ్ళారు. ఆ యుద్ధపు లోయ కాస్త ఏ లోయగా మారింది? ఆశీర్వాదపు లోయగా మారింది. ఈ నెల దేవుడు మీకు అత్యధిక విజయం ఇవ్వాలంటే మొట్టమొదటి ఏం చేద్దాం? మొదటి మెట్టు ఏం చెప్పండి? పాటలు పాడాలి. గట్టిగా ఏం చేయాలి చెప్పండి? లోకస్తులకైతే పాటలు లేవు, మనకందుకనే దేవుడు మంచి ఇన్స్ట్రుమెంట్లు, కొత్త సిస్టము, అన్ని ఈ స్వరాలు దేవుడు మనకి ఇచ్చింది. ఎందుకు చెప్పండి? పాడదాం. ఏ అపాయమునా గుడారము సమీపించనీయగా పాడాలి. ఏ అపాయము చప్పట్లు గంభీర సమీపించనీయగా నా మార్గములన్నిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గము గట్టిగా హల్లెలూయా. బాగా పాటలు పాడాలి, నోరు తెరిచి పాటలు పాడాలి. యేసుప్రభు యెరూషలేములోకి జయప్రవేశం వెళ్తుంటే అందరు ఏం చేశారు చెప్పండి? హోసన్నా హోసన్నా, ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయము, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. పాటలు పాడుతుంటే కొంతమంది ఉంటారండి,
సౌండ్ ఎక్కువైంది. ఉంటాడు వాడు శాస్త్రి, పరిసయ్యుడు, గుండెలు బాదుకుంటున్నా అంటాడు వాడు. మన ఆత్మ స్వాతంత్రాన్ని అరికట్టడానికి ఉంటాడు ఒకడు, మన పక్కనే ఉంటాడు. యేసుప్రభు పక్కనే ఉన్నారు, వాళ్ళు ఉన్నారుగా. అప్పుడు యేసయ్య ఏమన్నాడు చెప్పండి? వీళ్ళు మౌనంగా ఉంటే మనం పాడకపోతే వేటి చేత పాడిస్తాడు దేవుడు? ఇదిగో ఈ మందిరంలో ఉన్న రాళ్ళన్నీ ఒకరోజు కేకలు పెడతా, ఏ అపాయము మా గుడారం సమీపించనీయక అని ఏం చేస్తాయి చెప్పండి? రాళ్ళు పాడతాయండి, రాళ్ళు పాడతాయి, కేకలేస్తాయంట. దేవుడు మనకు చక్కటి స్వరాలు ఇచ్చింది, గొంతులు ఇచ్చింది. దేనికి చెప్పండి? దేనికి చెప్పండి? గంభీరంగా చెప్పాలి, గట్టిగా. ఎలా గంభీరంగా నాట్యమాడుతూ గంతులు వేస్తూ ఆయన సన్నిధిలో పరవశిస్తూ ఏం చేయాలి చెప్పండి? పాటలు. కాబట్టి ఆ అత్యధిక విజయానికి మొదటి మెట్టు వారు ఏ పాట పాడాలో చక్కగా వారు ఏం చేశారు? నిర్ణయించారు. రెండో మాట ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకున్నారు. ఆ యుద్ధానికి వెళ్తూ వాళ్ళు ఎలా ప్రవర్తించాలో కూడా వారు చక్కగా నిర్ణయించుకున్నారు. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం తీసిన వాళ్ళు చదవండి. చూడండి, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేశాను. యోదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని ఏం చేశారు? సాగిలపడి. ఎలా అంటే చెప్పండి? యుద్ధానికి వెళ్తూ వాళ్ళు తీసుకున్న డెసిషన్ చూడండి. ఏం చేశారు? దేవుని సన్నిధిలో సాగిలపడి ఏం చేశారు చెప్పండి? ఏ రోజైనా దేవుని మందిరానికి వచ్చి సాగిలపడ్డామా చెప్పండి? దైవజనులు లేసన్ గారు రాస్తారు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. ఎప్పుడన్నా మీకు తెలుసా, క్రైస్తవేతరులు చెట్టు బొమ్మ రాయి కదండి, వాళ్ళు దేవుళ్ళ ఆడకు పోయి ఏం చేస్తారు చెప్పండి? బొల్లికింతలు కొడుతున్నారు. మెట్లు ఎట్టెక్కుతున్నారు చెప్పండి? మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతున్నారు. ఏ రోజైనా దేవుని సన్నిధిలో మోకరించమంటే, చప్పట్లు కొట్టమంటే నీ శాస్త్రులు పరిశీలి దెబ్బకి నాకు భయం వేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేసే దేవుని బిడ్డలమైతే వీళ్ళు ఏడ దొరికారో మొత్తానికి ప్రభు చూస్తూ ఉంటాడంటారా? చూడండి, ఈ నెలలో ఏం చేయబోతున్నాడు. దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు? యుద్ధానికి వెళ్తే ఏం చేస్తారు చెప్పండి? సాగిలపడి ఏం చేశారు చెప్పండి? సాగిలపడి. రాజు మొదలుకొని సైన్యంలో ఉన్న వారందరూ ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకున్నారు. మనం యుద్ధానికి వెళ్తున్నాం, దేవుడు యుద్ధంలో అత్యధిక విజయం ఇవ్వాలంటే ఆయన ఎదుట మనం ఏం చేయాలి చెప్పండి? సాగిలపడాలి. సాష్టాంగ నమస్కారం చేశారంట. ఎప్పుడైనా చేయమంటే చేస్తారా మీరు చెప్పండి? దేవుని సైన సాగిల మీ ఉద్యోగం అడ్డం వస్తుంది, కట్టుకున్న చీర అడ్డం వస్తుంది, వేసుకున్న ప్యాంటు షర్ట్ అడ్డం వస్తుంది, వేసుకునే దండలు అడ్డం వస్తాయి, ఉంగరాలు అడ్డం వస్తాయి, హోదా అడ్డం వస్తుంది. మోకరించమంటేనే మోకరించలేదు. రాజు మొదలుకొని సామాన్య ప్రజల వరకు సాగిలపడ్డారంట. దేవుడు అత్యధిక విజయం ఇవ్వాలంటే మొదట ఏ పాట పాడాలో వారు నిర్ణయించుకున్నారు. రెండవది ఎలా ప్రవర్తించాలో,
ఎలా ప్రవర్తించాలో వారు చక్కగా నిర్ణయించుకున్నారు. యుద్ధానికి వెళ్తూ దేవుడు అత్యధిక విజయం ఇవ్వాలంటే ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకున్నారు. ఎలా ప్రవర్తించారు చెప్పండి? ఎలా ప్రవర్తించారు? ఎలా ఎలా చెప్పండి? ఏం చేశారు వాళ్ళు? సాష్టాంగపడ్డారు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో సాగిలపడి నమస్కరించటం కదండి, ఎంత అనుకువ. ఎవరు మన దేవుడు? భూమ్యాకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్ర. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపో. ఎవరైనా ఎవరు చెప్పండి? ఎవరైనా? భూమి ఆకాశాలు సృజించిన అనంత జ్ఞాని అయిన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన సన్నిధిలో సాగిలపడ్డం, చప్పట్లు కొట్టడం, చేతులు ఎత్తడం, గంభీరంగా మోకరించటం, సాగిలపడ్డం ఎంత ఆశీర్వాదం అండి. దేవుని సన్నిధిలో అబ్రహాం అంటాడు, దుమ్ము ధూళి వంటి వాడనయ్యా. అబ్రహాముకు ఆ ఊరోళ్ళందరూ పెట్టిన పేరెందుకు తెలుసా? మా మధ్యలో నువ్వు ఎవరివి? మహారాజు అయ్యా. లోకస్తులందరూ అబ్రహామును మహారాజు అంటే, దేవుని కాడికి వచ్చి అబ్రహాం ఏమంటాడు తెలుసా? దుమ్ము ధూళి వంటి వాడనయ్యా నీ సన్నిధిలో. సాగిలపడ్డారు వాళ్ళు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయానికి రెండో మెట్టు ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నారు. మూడోది, ఎక్కడ కూడుకోవాలో నిర్ణయించుకున్నారు. మూడోది ఏం చేశారు చెప్పండి? ఎక్కడ కూడుకోవాలో నిర్ణయించుకున్నారు. చూద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. ఎక్కడ కూడుకున్నారు చెప్పండి? బెరాకా లోయ, స్తుతి లోయ, ఆశీర్వాదపు లోయలో కూడుకున్నారు. దేవుని సన్నిధిలో కూడుకున్నారు. దేవుడు అత్యధిక విజయం ఇవ్వాలంటే కష్టమైన నష్టమైన కదండి. కొంతమంది రాలా ఈ వాగ్దాన సందేశానికి. ఎందుకు చెప్పండి? ఉదయం వెళ్ళాంగా మన భక్తి చాలే. భక్తి ఏ భక్తి చెప్పండి? చాలే. ఉదయం వెళ్ళాంగా, ఉదయం చెప్పాడుగా ఆయన, ఇక జాలే, ఇంకా మళ్ళీ వాగ్దాన సందేశం ఏమి వింటాంలే. కూడుకోవాలి. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. హెబ్రీ పత్రికలో పౌలు అంటాడు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోను. ఎలా కూడుకోవాలంట? మరి ఎక్కువగా. ఎప్పుడు ప్రార్థనలు పెట్టినా, ఎప్పుడు సన్నిధి ఉంది అని తెలిసినా మరి ఎక్కువగా. రాత్రి వెళ్ళేవులేండి, ఉదయం వెళ్ళేవులేండి, నిన్న వెళ్ళేవులేండి, కాదు. స్వరము ఎంత ఇదైపోతున్నా నాకు అసలు దేవుని సన్నిధిలో కూడుకోవాలి ఎంత ఇష్టమో. వారు ఎక్కడ కూడుకోవాలో నిర్ణయించుకున్నారు. వారు దేవుని సన్నిధిలో కూడారు కాబట్టి దేవుడు ఆ రోజు వారికి ఏమి ఇచ్చారు చెప్పండి? అత్యధిక విజయము. దినములు భయంకరమైన దినాల్లో ఉన్నా, రాకడ చాలా సమీపంగా ఉంది. చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. యేసు ప్రభు చెప్పినట్టుగా రాకడ సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎక్కువగా కూడుకోవటమే కాదండి, ఇక సువార్తకు బయటికి వెళ్ళిపోవాలి. మనం సువార్త ప్రకటించాలి. ప్రభు కొరకు హతసాక్షులమైన పర్లేదు, మన ప్రాణాలు తెగించి సువార్త కొరకు ముందుకొచ్చే రోజులు వచ్చినాయి. కూడుకోవాలి ఎక్కువగా. చదవండి ఆ మాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు తీసిన వాళ్ళు గబక్కన త్వరగా చదవాలి. కొందరు ఏమైపోయారు చెప్పండి? ఏం పోతాం లేరా వీళ్ళకి ఇదే. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. చూసారండి? ఉపవాస ప్రార్థన అయినా, బైబిల్ స్టడీ అయినా, వాగ్దాన సందేశమైనా, మన మేలు కొరకే దేవుడు దైవజనులను ప్రేరేపించి ఈ కార్యక్రమాలు పెడుతూ ఉండగా కూడుకొనుట మానకూడదు. మా ఇంట్లో మా ఎదురింటి అక్క రావట్లేదులే, ఆ చిన్నదిని రావట్లేదులే, ఆ పెద్ద తల్లి రావట్లేదులే, ఇది ఈ పక్కింటి ఆంటీ రావట్లేదులే, వాళ్ళు అనుకోకూడదు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి.
రాకడ దినాల్లో ఉన్నాం. యేసయ్య ఎప్పుడైనా రావచ్చు. కూడుకొనుట మానక చెప్పండి, ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా చెప్పండి ఏం చేయాలి? ఇంకా ఎక్కువగా ప్రార్థనలు పెట్టాలి. అందుకని మంచి వాళ్ళు రావాలి, ప్రార్థన చేయండి. మీరు కొంతమంది వస్తే ఈ ప్రార్థనలు ఎందుకని ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు. జ్ఞానయుక్తంగా మసులుకోండి. సంగమా, రాకడ దినాల్లో ఉన్న ఎక్కువ ప్రార్థనలు జరగాలి, ఎక్కువ ఆరాధనలు జరగాలి, ఎక్కువ స్తుతి జరగాలి. బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. యేసు ప్రభు రాకడ దినాల్లో ఉన్నా, చెప్పకపోతే శిక్ష, నాకు పరిచర్య చేయకపోతే మీకు అవమానం తప్పదు. సంఘముగా మరి ఎక్కువగా కూడుకోవాలంటే మంచి బిడ్డలు దేవుని మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు రావాలి. ఈ దేవుని పరిచర్యను ఆటంకపరిచే మీకు తెలుసు, మీ మనస్సాక్షిని తెలుసు. వాళ్ళు వస్తే ఏమంటారు తెలుసా? ఎందుకు ఈ ప్రార్థనలు అంటారు. వాళ్ళకేం తెలుసు ఈ ఉత్సవం, వాళ్ళకేం తెలుసు ఈ ఉత్సాహం, వాళ్ళకేం తెలుసు ఈ రహస్యం, వాళ్ళకేం తెలుసు ఈ బాధ, వాళ్ళకేం తెలుసు ఈ ప్రసవ వేదన. వాళ్ళకి తెలియదు ఎందుకు ప్రార్థనలు పెట్టారు, ఎందుకంటారు వాళ్ళకి తెలియదు ఈ బాధ. మంచి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. పరిచర్యను ప్రోత్సహించే వాళ్ళు రావాలి. ఎక్కువగా మరి ఎక్కువగా మరి ఎక్కువగా మరి ఎక్కువగా కార్యక్రమాలు జరగాలి. విస్తారమైన సేవ జరగాలి. బయటికి వెళ్ళిపోవాలి. మనం కరపత్రికలు పంచాలి, సువార్త చాటించాలి, సువార్త దండయాత్రలు చేయాలి. ఆ తపన అదే. యేసే రాకడ సమీపంగా ఉంది, చాలా సమీపంగా ఉంది. చంపటం ఏమైంది చెప్పండి? షరా మామూలే. ఆ మాట విన్నారా మీరు? ఏమైంది చెప్పండి? మనిషిని చంపటం మామూలు అయిపోయిందండి. కత్తితో మనిషిని చంపటం, కసాయితనం ఎక్కువైపోయింది, క్రూరత్వం ఎక్కువైపోయింది. కాబట్టి యేసయ్య సువార్త ప్రకటించేయాలి. వారు దేవుని సన్నిధిలో కూడుకోవటం నిర్ణయించుకున్నారు. ఏడ కూడుకున్నారంటే వారు ఏడ కూడుకున్నారు? బెరాకోలో కూడుకున్నారు. బెరాకాలో కూడుకున్నారు. 3 విషయాలు యుద్ధానికి, అత్యధిక విజయానికి 6 మెట్లు. మొదటిది ఏం చెప్పండి? ఏ పాట పాడాలో వారు నిర్ణయించుకున్నారు. రెండవది ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకున్నారు. మూడవది ఎక్కడ కూడుకోవాలో నిర్ణయించుకున్నారు. నాలుగవది ఏ వైపు చూడాలో నిర్ణయించుకున్నారు. యుద్ధ భూమిలో ఏ వైపు చూడాలో నిర్ణయించుకున్నారు. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. మేము స్వతంత్రించుకొనవలని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేటుకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుమో. గట్టిగా దేవుని వైపు తిరిగారు వాళ్ళు. దృష్టించుమో, 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 దృష్టించయ్యా, దృష్టించయ్యా, చూడయ్యా అని వారు ఎవరి వైపు తిరిగారు చెప్పండి? దేవుని వైపు తిరిగారు. కష్టంలో, యుద్ధ భూమిలో వారు ఎవరి వైపు చూశారు? సైన్యాన్ని చూడాల. సైన్యం ఎంతమంది అని చెప్పాను? ఎంతమంది? 10,20,000 మంది దండెత్తి చిన్న రాజైన యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తే సైన్యం వైపు చూడాల. ఎవరి వైపు చూశారు? చెప్పండి? దేవుని వైపు. ఏ వైపు చూడాలో మా వైపు చూడయ్యా, దృష్టించయ్యని దేవుని వైపు తిరిగి చెప్తున్నారు ఈ మాట. నీ అనారోగ్యం వైపు కాదు నువ్వు చూడాల్సింది, నీ ఆర్థిక ఇబ్బందుల వైపు కాదు నువ్వు చూడాల్సింది. దేవుడు యుద్ధ భూమిలో ఒక యుద్ధ భూమిని ఆశీర్వాదపు లోయగా మార్చాలంటే ఎవరి వైపు చూడాలి? మనందరం చెప్పాలి. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలంటే ఆయనే మన బలం, ఆయనే మన బలం. యేసు వైపు చూచు పౌలంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా ఎవరి వైపు? యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన ఈ పరుగు పందెంలో ఎలా పరిగెత్తుదమో ఓపికతో యేసు వైపు చూడాలంటే. వారు ఎవరి వైపు చూశారు? మనకి ఏదైనా బాగలేదని చెప్తే మనం ఏం చేస్తాం చెప్పండి? బాగలేదంట, ఏమైద్దోనంట, ఏందో డబ్బులు కూడా లేవు,
ఇక ఎప్పుడు దాని వైపే, అటే అటే. అది కాదు, వారు ఏ వైపు చూడాలో ఏం చేశారు, నిర్ణయించుకున్నారు. వారు ప్రభు వైపు చూశారు కాబట్టి ఆ యుద్ధపు లోయ కాస్త ఏ లోయగా మారింది, ఆశీర్వాదపు బెరాకగా మార్చబడింది, బెరాకగా మార్చబడింది. కాబట్టి దేవుడు అత్యధిక విజయం ఇవ్వాలంటే మనం కూడా ఎవరి వైపు చూడాలి, మన పరిస్థితుల వైపు కాదు, మన అనారోగ్య వైపు కాదు, మన ఆర్థిక ఇబ్బందుల వైపు కాదు. ఎప్పుడు మన కళ్ళ ఎదుట ఎవరుండాలి చెప్పండి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా ఎవరి వైపు, మన సమస్యల వైపు కాదు, మన అనారోగ్య పరిస్థితుల వైపు కాదు, యేసు వైపు చూద్దాం. వారు యేసు వైపు చూడటం నేర్చుకున్నారు. యేసు వైపు చూడండి. బైబిల్లో ఒక మాట ఉంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును. చూసారండి, యేసు వైపు చూస్తే ఎంత ఆశీర్వాదం. యేసు వైపు చూడాలి కదండి. ప్రభు వైపు చూడటం నేర్చుకున్నాం. సైన్యము కంటే కూడా చూడండి, ఆ సైన్యము కంటే మన దేవుడు గొప్ప దేవుడు. గొప్ప దేవుడా కాదా, బలమైన దేవుడా కాదా, పరాక్రమవంతుడా కాదా, సర్వశక్తి కలిగిన దేవుడా కాదా, నీ రోగం కంటే ఆయన గొప్పోడా కాదా, నీ అనారోగ్యం కంటే, నీ ఆర్థిక ఇబ్బందుల కంటే, మనకంటే ఆయన గొప్పోడా కాదా చెప్పండి. ఎవరైనా ఎవరైనా భూమి ఆకాశములను సృజించినవాడు, శూన్యములో ఈ సృష్టిని ఏం చేశాడు, వేలాడదీసినాడు. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్య నీకే వందన, నీకే వందన. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఏం చేశాడు దేవుడు భూమిని చేసి, వాస్కోడిగామ భారతదేశానికి వచ్చినప్పుడు కూడా భూమి ఎట్లా ఉందనుకున్నారో తెలుసా, బల్లపరుపుగానే ఉందనుకున్నారు. వాస్కోడిగామ భారతదేశానికి వచ్చినప్పుడు కూడా తెలుసుకోవాలి భూమి గుండ్రంగా ఉందని. కొలంబస్ ఎప్పుడైతే వెళ్ళి అమెరికాను కనుగొన్నాడో వాళ్ళకేమో రాత్రి అయితే మనకేమైంది, మనకు పగలైతే వారికి ఏమైంది, అరే ఇప్పుడు దాకా భూమి ఎలా ఉందనుకున్నాం, బల్లపరుపుగా ఉందనుకున్నావే, కానీ భూమి ఎలా ఉంది, దేవుడు గుండ్రంగా భూమిని చేసి దాని కక్షలో అది పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు. దాని కక్షలో ఏ గ్రహాలు దాని చుట్టూ రానికుండా భూమి ఏం చేస్తుంది చెప్పండి, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఏం చేస్తుంది, తిరిగిద్ది కదండి. అప్పుడేమైంది, 1 సంవత్సరం అయింది. తన చుట్టూ తాను తిరుగుతూ, తన కక్షలో తాను తిరుగుతూ, దేని చుట్టూ తిరిగిద్ది, దేవుడు దాని కక్షలో పెట్టాడండి. ఒక్క రవ్వ భూమి దాని కక్షలో నుంచి పక్కకు వచ్చిన ఏమైపోతావు తెలుసా, ఏమైపోతుంది తెలుసా, ఏమైపోతుంది, భయంకరమైన నాశనమే, వినాశనమే. ఎంత గొప్ప దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు. నిన్ను నన్ను సృష్టించి మనకంటే ముందుగా ఈ భూమిని చేసి దాని కక్షలో పెట్టి గ్రహాలను చేసి సూర్యచంద్ర నక్షత్రాలను చేసి ఇంత చక్కగా అమర్చిన దేవుడు, ఆయన వైపు చూస్తున్నావా, నీ సమస్య వైపు చూస్తే నీ సమస్య కంటే ఆయన ఎంత గొప్పోడో, నీ పోరాటం కంటే ఆయన ఎంత గొప్పోడో, నీ అనారోగ్యం కంటే ఆయన ఎంత గొప్పోడు. అనంత జ్ఞాని ఆయన. ఆయన వైపు చూడటం నేర్చుకున్నారు. 4 విషయాలు విన్నాం. అత్యధిక విజయానికి 6 మెట్లు. 4 చెప్పండి. ఒకటి ఏ పాట పాడాలో నిర్ణయించుకున్నాం. 2వది ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకున్నాం. 3వది ఎక్కడ కూర్చోవాలో నిర్ణయించుకున్నాం. 4వది 5వది ఎటువంటి హృదయం కలిగి ఉండాలో నిర్ణయించుకున్నారు. యుద్ధానికి వెళ్తూ ఎటువంటి హృదయం కలిగి ఉండాలో నిర్ణయించుకున్నారు. చూడండి, దినవృత్తాంత 2వ గ్రంథం 20వ అధ్యాయం 33వ వచనం. 33వ వచనం. అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెదకుటను తమ హృదయములను ఏం చేయలేదు, స్థిరపరచుకొనలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. దీని తర్వాత వాళ్ళు ఏం చేశారు చెప్పండి,
వారి హృదయాలు స్థిరపరుచుకున్నారు. వారి హృదయాలు స్థిరపరుచుకున్నారు. ఐదవది, ఎటువంటి హృదయం కలిగి ఉండాలో నిర్ణయించుకున్నారు. నిలకడగలిగిన హృదయం, స్థిరమైన హృదయం కలిగి ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. స్టెడ్ ఫాస్ట్ స్పిరిచువల్ లైఫ్. స్థిరమైన హృదయం కలిగి ఉండాలి. దేవుని కోసం స్థిరంగా ఉండాలి. భక్తిలో స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. ప్రభు కోసం జీవించే ఈ ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు స్థిరంగా లేరు, కానీ ఈ పరిస్థితుల్లో వారు ఏం చేశారు? ఒక స్థిరమైన విశ్వాసపు జీవితం కొరకై నిర్ణయించుకున్నారు. ఒక స్థిరమైన భక్తి కొరకై నిర్ణయించుకున్నారు. ఒక స్థిరమైన హృదయం కలిగి ఉండటం కొరకై నిర్ణయించుకున్నారు. స్థిరమైన జీవితం, స్థిరమైన ప్రార్థనా జీవితం, స్థిరమైన భక్తి, స్థిరమైన భక్తి, స్థిరంగా ఉండాలి. పౌలు అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, చెప్పండి ఎలా ఉండాలి? స్థిరులను, కదలని వారును, ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. స్థిరంగా ఉండండి. ఈ ఆదివారం బాగుంటే రేపటికి బాగుండలేకపోతున్నారు విశ్వాసులు, దేవుని బిడ్డలు. ఈ ఆదివారమే ఎట్లయినా ఈ సెప్టెంబర్ 1 నుంచి ఆయన సినిమాలు అనుకుంటారా? రేపు 2వ తారీఖు జీ సినిమాలో వచ్చే సినిమా చూస్తారు. ఎక్కడ మీకు స్థిరపోయింది? ఎక్కడ మీకు స్థిరత? అబద్ధాలు ఆడకుండా ప్రాణం పోయినా మరణం వరకు నమ్మకంగా ఉండమని నేను నీకు జీవకిరీటం ఇస్తానని యేసయ్య, ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా ఉండమని. ఈ అబద్ధాలు ఈ సెప్టెంబర్ 1 నుంచి అని వదిలిపెడతా, దేవుని కోసం నమ్మకంగా ఉంటా అని అనుకుంటారా? ఇంటికి వెళ్ళగానే ఏదో ఒక అబద్ధం. పక్కింటి ఆమెడికి దేని కూర చేసావంటే, ఈరోజు పచ్చడి చేసేలే, పచ్చడి చేసి వచ్చి ఉంటుంది మీరు ఆదివారం, వాళ్ళకి పెట్టాల్సి వచ్చింది. ఏడేమో ఏమనుకొని పోయారు? అబద్ధాలే ఆడకూడదు, అబద్ధాలే ఆడకూడదు, సినిమాలు చూడకూడదు, కైనీలు వేసుకోకూడదు, గుట్కాలు వేసుకోకూడదు, ప్రభు కోసం స్థిరమైన హృదయం కలిగి ఉండాలి అని అనుకుంటారా? ఏమైపోద్దో ఏమో. వాళ్ళు నిర్ణయించుకున్నారు ప్రభు కోసం ఎటువంటి హృదయం కలిగి ఉండాలో. చెప్పండి, వారు ఏ హృదయం కలిగి ఉండాలని? స్థిరమైన, స్టెడ్ఫాస్ట్నెస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, నిలకడ, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలని నేర్చుకున్నారు. ఆఖరిది దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 35-36. ఎవరితో సాంగత్యం చేయాలో నిర్ణయించుకున్నారు. ఎవరితో సాంగత్యం చేయాలి చూడండి, 35-36 వచనాలు. ఇది అయిన తరువాత యోధారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన ఎవరితో చేశాడు? ముందేమో ఎవరితో చేశాడు? అహాబుతో చేశాడు. ఇప్పుడు ఎవరితో చేస్తున్నాడు? అహజ్యాతో చేస్తున్నాడు. చూడండి, అహజ్యాతో చేశాను. 36 వచనం. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవాలని యెహోషాపాతుతో స్నేహం చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించి. చూడండి, ఎవరితో సాంగత్యం చేయాలో నిర్ణయించుకున్నారు. మొదటికే నష్టం వచ్చింది. ఎవరితో? అహాబుతో వీయముందే నష్టం వచ్చింది. మరలా ఇప్పుడు ఎవరితో? కొత్తగా అహజ్యాతో మనం ఎవరితో సాంగత్యం చేయాలో తెలుసా? మీకు చూపిస్తా చూడండి. దావీదు ఎవరితో సాంగత్యం చేశాడో చూడండి. 101వ కీర్తన. ఈ మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 101వ కీర్తన అందరం చూద్దాం. 101వ సంకీర్తన. 101వ సంకీర్తన. దావీదు చూడండి ఎవరితో సహవాసం చేసేవాడో, మనం ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సాంగత్యం చేయాలో. 101వ కీర్తన 5వ వచనం. 5వ వచనం. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని ఎవరితో చేయకూడదు తెలుసా? మనం పొరుగు వారిని ఎక్కడ? కొంతమంది ముందు దూషించలేరు, మన వెనకాల. వీటిని ఏమంటారు తెలుసా? బ్యాక్ ఫైటర్స్ అంటారు. వెనకాల మనం వెళ్ళేటప్పుడు మన వెనకాల, మనం లేనప్పుడు మన గురించి. అట్లాంటి వారితో అసలు మనం ఏం చేయకూడదు? సాంగత్యం చేయకూడదు. తమ పొరుగు వారిని
చాటున దూషించు వారిని నేనేం చేస్తాను, దావీదని నేను సంహరిస్తాను. తర్వాత చూడండి, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను చూసారు. ఎవరితో చేయకూడదు మనం? అహంకార దృష్టి గలవారిని. రెండవది, గర్వించిన హృదయం గలవారితో మనం ఏం చేయకూడదు, సాంగత్యం చేయకూడదు. తర్వాత ఏడవ వచనం చూడండి, మోసము చేయువాడు నా ఇంట, అబద్ధములు ఆడువాడు నా కన్నులు ఎదుట. చూసారండి, నాలుగు విషయాలు చెప్తున్నాడు. మోసము చేయువాడు, నాలుగోది అబద్ధములు. 8వ వచనం, యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారందరిని ఏం చేయాలి, దేశమందలి భక్తిహీనులందరిని ఏం చేయాలి? 6 విషయాలు. వీళ్ళతో నేను సాంగత్యం చేయను అంటాడు దావీదు. ఎవరో చెప్పండి ఒక్కొక్కటి. పొరుగు వారిని చాటును దూషించు వారితో మనం ఏం చేయకూడదు. రెండవది, అహంకార దృష్టి గర్వ హృదయం కలిగిన వారితో మనం ఏం చేయకూడదు, సాంగత్యం. మూడవది, మోసం చేయవాడు నా ఇంట, అబద్ధం ఆడు వారితో మనం ఏం చేయకూడదు, పాపము చేయి వారందరూ ఏమవుతారు, నిర్మూలం అవుతారు, వారితో అసలు సాంగత్యం చేయకూడదు. 6వది, భక్తిహీనులు. అంటే అసలు భక్తిహీనుడి దగ్గర ఏముండదు, భక్తే ఉండదు. ఎవరు భక్తిహీనులు? దేవుడు లేడని తమ హృదయంలో అనుకునేవాడు, దేవుని గురించి భయం లేనివాడు, దేవుని భయం బొత్తిగా లేనివాడు. అలాంటి భక్తిహీనులతో మనం ఏం చేయకూడదు, సాంగత్యం. మరి ఎవరితో చేయాలి? 8వ వచనం, 6వ వచనం చూడండి, అదే కీర్తన 6వ వచనం, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారి నేను, నిర్దోష మార్గమందు నడుచు వారు నాకేమవుతారు, నమ్మకస్తులతో, దేవుని కోసం నమ్మకంగా జీవించే వారితో మనం సాంగత్యం చేయాలి. నిర్దోష మార్గాల్లో నడుచుకునే వారితో సాంగత్యం చేయాలి, నమ్మకస్తులతో. 6 విషయాలు అత్యధిక విజయానికి 6 మెట్లు. ఏమేంటి చెప్పండి. 1, ఏ పాట పాడాలో వారు నిర్ణయించుకున్నారు. 2వది, ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకున్నారు. 3వది, ఎక్కడ కూర్చోవాలో నిర్ణయించుకున్నారు. 4వది, ఏ వైపు చూడాలో నిర్ణయించుకున్నారు. 5వది, ఎటువంటి హృదయం కలిగి ఉండాలో నిర్ణయించుకున్నారు. ఆఖరిగా ఎవరితో సాంగత్యం చేయాలో 6 చేశారు. కాబట్టి ఆ కన్నీటి లోయ కాస్త ఏ లోయగా మారింది, ఆశ. దేవుడు యెహోషాపాతు రాజుకు ఆ రోజు ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు. 1 ఏమి ఇచ్చాడు? విడుదల. 2వది విజయము. 3వది విస్తారమైన. దేవుని ప్రజలకు దేవుడి నెల విడుదల. చెప్పండి ఏమేంటి? విడుదల కట్టి చెప్పండి ఏమేంటి? అందరు మీ ఫింగర్ చూపించండి. ఈ 3 విషయాలు ఈ నెల ఏమేంటి చెప్పండి? విడుదల, విజయము, విస్తారమైన ధనం. ఏ ధనం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ ధనం? ఏమేంటి చెప్పండి, ఏమేమి ఇచ్చాడు? విడుదల, విజయము, విస్తారమైన ధనం. విస్తారమైన. దేవుడి నెల మనందరికీ అత్యధిక విజయము దయచేయునుగాక, అత్యధిక విజయం దయచేయునుగాక. లేచి నిలబడదామండి, నిలబడదాం. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము మోకరించగలిగిన వారు మోకరించండి, సాగిలపడగలిగిన వారు సాగిలపడండి దేవుని సన్నిధిలో. ఈ నెల దేవుడు అత్యధిక విజయం మన సొంతమంటే అత్యధిక విజయం ఈ నెల దేవుడి వాగ్దాన సందేశ కూడికలో అత్యధిక విజయం దేవుని ప్రజలకు అత్యధిక విజయం. ప్రార్థన చేద్దాం అందరం వెలుగెత్తి. చక్కగా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు.
చేసేదా సాగిలపడి నమస్కారము గట్టిగా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా చిరాజువై నీ రెక్కలపై మోసిదివే నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో నా మనసారని సన్నిధిలో సాగిల పడాలి. యుద్ధ భూమి ఆశీర్వాదం లోయగా మారాలంటే సాగిల పడాలి దేవుని ఎదుట. నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల నమస్కారము చేసేదా. హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా 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 ఆమేన్. యుద్ధపు లోయ కాస్త ఆశీర్వాదపు లోయగా మార్చబడింది. ఈ కుటుంబం ఆశీర్వదించబడాలంటే కన్నీటి లోయ కాస్త ఆశీర్వాదపు లోయగా మార్చబడింది. నీ ఇల్లు ఆశీర్వదించబడాలంటే, నీ ఇల్లు విజయం చూడాలంటే క్రీస్తులో అత్యధిక విజయం ఉంది. క్రీస్తులో అత్యధిక విజయం ఉంది. అత్యధిక విజయానికి 6 మెట్లు ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించాడు. ఏం పాట పాడాలో వారు నిర్ణయించుకున్నారు. దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకున్నారు. ఎక్కడ కూడుకోవాలో దేవుని సన్నిధిలో కూడుకోవాలి, బెర్రాకా లోయలో కూడుకోవాలి వారు నిర్ణయించుకున్నారు. ఏ వైపు చూడాలో సైన్యము కంటే, యుద్ధానికి వచ్చిన సైన్యము కంటే నా దేవుడు గొప్ప దేవుడని యేసు వైపు చూడటానికి నిర్ణయించుకున్నారు. ఎటువంటి హృదయం కలిగి ఉండాలో, ప్రభు దగ్గర స్థిరంగా ఉండాలి అని వారు నిర్ణయించుకున్నారు. నిలకడ భక్తి చేయాలి నిర్ణయించుకున్నారు. ఎవరితో సాంగత్యం చేయాలో, ఎవరితో సాంగత్యం చేయాలో వారు నిర్ణయించుకున్నారు. దేవుడు అందుకని యుద్ధపు లోయ కాస్త ఆశీర్వాదపు లోయగా మార్చాడు. కన్నీటి లోయను కాస్త ఆశీర్వాదపు లోయగా మార్చాడు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బ్రతుకులో కూడా బెరాకా ఉండాలంటే, బెరాకా అనుభవాల్లో నువ్వు నడుచుకోవాలంటే, బెరాకా స్తుతి ఆశీర్వాదపు లోయగా నీ ఇల్లు మారాలంటే, నీ బ్రతుకు మారాలంటే, నీ కుటుంబం మారాలంటే, కన్నీటి లోయ కాస్త ఆశీర్వాదపు లోయగా మార్చబడాలంటే, యెహోషాపాతుకు ఆ రోజు అత్యధిక విజయం ఇచ్చిన యేసయ్య అందుబాటులో ఉన్నాడు. ఇక్కడే మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆ రోజు 3 ఇచ్చాడు దేవుడు. యెహోషాపాతు రాజుకి విడుదల ఇచ్చాడు, విజయం ఇచ్చాడు, విస్తారమైన ధనం ఇచ్చాడు. ఈ నెల
ఈ నెల ఈ వాగ్దాన సందేశ కుడికిలో పాల్గొన్న ప్రియులందరికీ, తర్వాత చూడబోయే వారికి, దేవుని మాటలు నమ్ముతున్న వారికి విడుదల, అత్యధిక విజయము, విస్తారమైన ధనము. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని స్తుతించదము. విస్తారమైన ధనం, మీరు లెక్క పెట్టుకోలేనంత, మీ చేతికి దొరకనంత విస్తారమైన ధనం, విడుదల, విజయము, విస్తారమైన ధనం ప్రభు మీకు ఇచ్చి మీ ఇంటిని ఆశీర్వాదపు లోయగా మారుస్తున్నాడు. మీ కన్నీటి లోయను ఆశీర్వాదపు లోయగా మారుస్తున్నాడు. కన్నీటితో వచ్చారా? కన్నీటితో వచ్చారా? పాకాలోయ అనుభవాలతో వచ్చారా? పాకాలోయ అనుభవాలతో వచ్చారా? మీ కన్నీటిని నా ప్రభు చూసిన దేవుడు, మీ బ్రతుకులో ఉన్న కొరతలు చూసిన దేవుడు ఇదిగో ఈ రోజు నుంచి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ ఇల్లు ఆశీర్వాదపు లోయగా మార్చబోతున్నాడు. బెరాకాగా మీరు పిలువబడబోతున్నారు. బెరాకాగా మీ పేరు మార్చుతున్నాడు ఆయన. బెరాకా అంటే ఆశీర్వాదపు లోయగా, ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. విశ్వసించండి, విశ్వసించండి. యేసయ్య మాటలు నమ్మండి, యేసయ్య మాటలు నమ్మండి. ఆయన మాటలు నమ్మితే, ఆయన ప్రవక్తల మాటలు నమ్మితే మీరు కృతార్థులవుతారు. కృతార్థులు అనే మాటకు అర్థమైందో తెలుసా? మీరు ధనవంతులు అవుతారు. మీరు ధనవంతులు. దేవుని సేవకుడు మాట నమ్మితే, యెహోవా నమ్మితే మీరు స్థిరపరచబడతారు. అదే అధ్యాయంలో ఉంది. ఆ మాట ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన సేవకుల మాట నమ్మితే, ఆయన ప్రవక్తల మాటలు నమ్మితే, దైవజనుడు మాట నమ్మితే కృతార్థులు. కృతార్థులు అంటే ధనవంతులు అవుతారు. మీ ఇల్లు ధనధాన్యంతో ఆశీర్వదించబడుతుంది. దేవుని సేవకుడు మాట నమ్మితే, ఈ వాగ్దాన సందేశ కూడికలో దైవజనుడి ద్వారా దేవుడిచ్చిన ఈ మాట మీరు నమ్మి వెళ్తే కృతార్థులు అవుతారు. ధనవంతులుగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. మీకు విడుదల, మీకు విజయము, విస్తారమైన ధనం మీ సొంత కాబోతుంది. మీ కన్నీటి లోయ కాస్త ఏ లోయగా మార్చబోతుంది? ఆశీర్వాదపు లోయగా మార్చబడబోతుంది. దేవుడి నెల అత్యధిక విజయం ఇచ్చి మీ అందరినీ, మనందరినీ, లైవ్లో చూస్తున్న ప్రజలను ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. మీ పేరు ఇక నుంచి బెరాకాగా మార్చబడునుగాక, బెరాకాగా మార్చబడునుగాక, ఆశీర్వాదపు లోయగా మార్చబడుదురుగాక. కన్నీటి లోయ కాస్త ఆశీర్వాదపు లోయగా మార్చబడునుగాక. యుద్ధపు లోయ కాస్త ఆశీర్వాదపు లోయగా మార్చబడునుగాక. ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడుదురుగాక. ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మిమ్మల్ని చేయబోతాడు. ఈ నెల గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ నెల మీరు ఆశీర్వాదాలతో దీవించబడబోతారు. ఆశీర్వాదాలతో దీవించబోతారు. ఈ కన్నీటి లోయను దేవుడు ఆశీర్వాదపు లోయగా మారుస్తున్నాడు. యేసయ్యా, 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 సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు.
వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకోబోతున్నా. వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఈరోజు మొదలుకొని ఇప్పటి వరకు ఓటమిలో నడుస్తూ వచ్చారు. యుద్ధపు లోయ కాస్త ఏ లోయగా మార్చబడింది? ఆశీర్వాదపు లోయగా మార్చబడింది. కన్నీటి లోయ కాస్త ఏ లోయగా మార్చబడింది? ఆశీర్వాదపు లోయగా ఈ రోజు నుంచి మీ బ్రతుకుల్లో ఆశీర్వాదాలు చూచుదురుగాక, విజయము చూచుదురుగాక, విడుదల చూచుదురుగాక, విస్తారమైన ధనము మీ సొంత మగునుగాక. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ఈ రాత్రి వాగ్దాన సందేశకుడిలో సెప్టెంబర్ మాసం 1వ తారీఖున వచ్చిన కొద్ది మందితో లైవ్లో చూస్తున్న ప్రజలతో స్పష్టంగా మాట్లాడిన మీ మాటకై స్తోత్రం. నీ మాట చాలయ్య మేము బ్రతుకుతాం. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఈ నెల మాకు అత్యధిక విజయం ఇవ్వటానికే మీరు దిగివచ్చి పరలోకపు వర్తమానాన్ని మాకు అందించినందుకై మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, మీ సారథ్యంలో ఈ వాగ్దాన సందేశకుడికి అంత భారం ఎత్తి నడిపించారు. మీకు స్తోత్రం. మా కన్నీటి లోయలు ఎరిగిన దేవుడుగా, కన్నీటి లోయను కాస్త ఆశీర్వాదపు లోయగా మారుస్తానని చెప్పిన దేవానికి స్తోత్రం. యెహోషాపాతుకు 3 ఇచ్చారు, విజయం ఇచ్చారు, విడుదల ఇచ్చారు, విస్తారమైన ధనం ఇచ్చారు. ఇదిగో ఈ వాగ్దాన సందేశకుడిలో పాల్గొన్న మా అందరికీ ఈ నెల విడుదల, విజయము, విస్తారమైన ధనముంది. కాబట్టి నాయన, ఈ కార్యాల కోసమే మేము ఎదురు చూస్తున్నాం. ఆ విజయానికి ఒక సూత్రం మేము నేర్చుకున్నాం. వారు ఆ బెరాకాలోయలో కూడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున. కాబట్టి మేము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ప్రతిరోజు ప్రతి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. గొంతెత్తి పాడి మీ నామాన్ని స్తుతించే భాగ్యం దయచేయండి. పరవశించి మీ సన్నిధిలో నాట్యమాడే భాగ్యం దయచేయండి. మనసారా మీ సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసే భాగ్యం దయచేయండి. విన్న ప్రతి మాట మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేసి ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని ఈ వాగ్దానం ద్వారా మీరే ఈ నెల కార్యాలు జరిగించి మా సంఘంలో కూడా మా అందరికి అత్యధికమైన విజయం ఇచ్చి ప్రభా, ఆటంకాలన్నీ తొలగించి పరిచర్యకి ఎవరైతే ఆటంగా నిలబడుతున్నారో, పరిచర్యకి ఎవరైతే ఆటంకంగా నిలబడుతున్నారో, ఇంత గొప్ప పరిచర్య జరగకుండా అణిచివేయాలని ప్రభా ఎవరైతే ఆటంగా పరచాలని చూస్తున్నారో ఈ సన్నిధిలో వారిని ఎత్తి పట్టుకుంటున్నారు. ఏం చేస్తారు? సర్వశక్తి గల దేవుడు మీ చేతులకు అప్పగిస్తారు. వారి హృదయాల్లో మార్పు దయచి, మారు మనసు దయచి, వారి జీవితాలను మార్చండి. ఎక్కువగా ఈ రాకడ దినాల్లో మరి ఎక్కువగా కూడుకోవాలి, మరి ఎక్కువగా స్తుతించాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ మనసు మా అందరు కలుగు చేసి ఈ రాకడ కొరకు సిద్ధపరచండి. సంఘంలో ప్రతి ఒక్కరికి, ఈ వాగ్దాన సందేశకుడిలో పాల్గొన్న వారికి, లైవ్లో చూస్తున్న వారికి అత్యధిక విజయం మా సొంతము చేసి వాగ్దానాలు నెరవేర్చి ఘనమైన మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ, మమ్మల్ని మేము మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. గట్టి